ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ ఆదివారంలో ఉత్రితం తర్వాత 15వ ఆదివారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి మొదటిగా మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. గత ఆదివారము త్రిత్వంలోని 14వ ఆదివారంలో మనము 3 మాటలు మనము ధ్యానం చేస్తాం. ఇకను పాపము చేయకు. ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలు. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 14వ వచనములో 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడైన మనుష్యుడు అక్కడ శృంగారం బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని గురించి మనము అక్కడ జ్ఞాపకము చేసుకున్నాం. రెండవదిగా పత్రిక పాఠ్యభాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో యేసుని నమ్మక ముందు పాపిని, ఇప్పుడు కాదు. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు భక్తిహీనులు అనగా కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన 16వ వాక్యంలో భక్తిహీనులై ఉండవద్దు, పాపము చేసిన వారుగా ఉండవద్దు. ఈ 3 విషయాల గురించి మనము గడిచిన ఆదివారపు దినాల్లో జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. ఈ దినము త్రిత్వములోని 15వ ఆదివారంలో మనమున్నాం. ఈనాటి అంశం ఏంటంటే సేవకి ఇచ్చుటలో ఇసుకు చెందవద్దు. సేవకునికి ఇచ్చుటలో ఇసుకు చెందవద్దు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల గురించి దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అసలు ఈ సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సేవకులని మనుషులు ఏర్పాటు చేసుకున్నారా, లేక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు వేరుగా ఉన్నారు. మనుషులు బ్రతకడానికి వచ్చిన సేవ చేసేవారు వేరుగా ఉన్నారు. కనుక ఈ సేవకుడు అనగా పరిచారికుడు పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి వచ్చిన వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ గోత్రం ఏంటి, ఏ గోత్రానికి వీళ్ళు చెందినవారు అనేది ఇది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఉన్నటువంటి ప్రజలు, దేవుడు వారికి ఒక్కొక్క తలంతు ప్రకారము ఇచ్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఆ 12 గోత్రాలలో 11 గోత్రాలకి స్వాస్యముగా ఇచ్చాడు. ఒక గోత్రానికి స్వాస్యము ఇవ్వలేదు. ఆ గోత్రమే లేవియా గోత్రము. ఈ లేవియా గోత్రికులే సేవకులు. ఈ 12 మంది అనగా 12 గోత్రముల కలిగినటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు మొదటిగానే నియమించాడు. దేవుని నియమించాడంటే 11 గోత్రాల స్వాస్యము మీరందరూ ఇచ్చేటువంటి 10వ భాగములు, ప్రథమ భాగములు ఎవరికి చెందాలంటే పరిచర్య, దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. వారు కూడా ఇశ్రాయేలు గోత్రానికి చెందిన వారే. కాబట్టి ఈ ఇశ్రాయేలు గోత్రానికి చెందినటువంటి లేవీలను దేవుడు ఎలా పోషించాలి, ఎవరి ద్వారా పోషించాలి, దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు సేవకుని ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలంటే దేవుడే పోషిస్తాడు. అనగా దేవుడు ఎవరి ద్వారా పోషిస్తున్నాడంటే 11 గోత్రాలకి ఇచ్చిన స్వాస్యములో నుంచి మొదటి భాగము వారు అర్పణగా దేవుని సన్నిధికి అర్పించినప్పుడు
ఆ అర్పణ మీద అధికారము ఎవరికి కలిగిందంటే లేవీల గోత్రానికి కలిగిన వారు, అనగా సేవకులకి చెందినది. వారి పని ఏంటంటే దేవాలయంలో ఆరాధన జరిగించటం, దేవాలయం బలిపీఠం దగ్గర దహన బలులు అర్పించటము. కాబట్టి మొదటి భాగాన్ని ఎవరైతే తీసుకొచ్చి దేవుని సన్నిధికి ఇస్తారో వారికి వరకు ప్రార్థన చేయటం, అనగా ఈ స్వాస్థ్యము వారిచ్చేటువంటి దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యములో నుంచి మొదటి భాగాన్ని ఎవరికి ఎలాంట దేవునికి ఇచ్చినప్పుడు అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి లేవి గోత్రికులు దాన్ని అనుభవించేటువంటి అర్హతను దేవుడు వారికి కలిగించాడు. అందుకే ఇశ్రాయేలు యొక్క 11 గోత్రాల ప్రజలు కూడా వారి మొదటి భాగము పంటలో నుంచి మొదటి భాగం, లేకపోతే వారి గృహాలలో విందు అవుతుంటే మొదటి భాగాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవాళ్ళంట? సేవకులకి ఇచ్చేవాళ్ళు. మీకు అలవాటు ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకు ఆ తెనాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ గృహాల్లో వివాహం అవుతుందంటే మొదటి రైస్ కానీ మొదటి కూరగాయలు కానీ మొదటిది కానీ మొట్టమొదట దేవుని సేవకునికి ఇచ్చిన తర్వాతే వారు వంట ప్రారంభం చేస్తారు. దాన్ని ఏమంటారంటే సంఘభత్యం. ఆ కుటుంబాలలో ఒక కార్యము జరిగినప్పటికి కూడా, వివాహము కానీ లేకపోతే ఏ కార్యము జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా మొట్టమొదట దేవునికి ఆ దానిలో నుంచి మొదటి భాగాన్ని అక్కడ పెట్టాలి. అది దేవునికి చెందినది. అది దేవుని సేవకుని దగ్గరికి ఎవరు తీసుకెళ్తారంటే ఆ ఇంటి సంఘ పెద్ద తీసుకొచ్చి ఆ సేవకునికి ఇచ్చేస్తాడు. అలాగనే ఇశ్రాయేలు యొక్క 11 గోత్రాలకి స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ ఈ ఒక్క గోత్రానికి మాత్రం స్వాస్థ్యం ఇవ్వలేదు. అనగా ఆస్తులన్నీ ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, కానీ ఈ ఒక్క గోత్రానికి ఆస్తులు ఇవ్వలేదు. ఈ ఆస్తులు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆస్తుల నుంచి మొదటి భాగాన్ని వారు ఎవరికి సమర్పిస్తున్నారంటే ప్రభువుకి సమర్పించినప్పుడు ప్రభు దాని ద్వారా తన సేవకుల్ని పోషించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, పాస్టర్ గారికి మేము కానుక ఇచ్చామండి, దశమ భాగం మేము ఇచ్చామండి పాస్టర్ గారికి అంటూ ఉంటాం కదా. కానీ పాస్టర్ గారికి మీరు ఇవ్వటం లేదు. మీకు చేసిన మేలును బట్టి, మీకు చేసినటువంటి రాబడిని బట్టి మొదటి భాగాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నట? ప్రభుకి ఇస్తున్నావు. ప్రభు తన సేవకుడికి ఇస్తున్నాడు. సేవకుడు పోషించబడాలి. సేవకుడు చేయవలసిన పని ఏంటంటే దేవుని పరిచర్య చేయటమే, మీ కొరకు ప్రార్థించడమే. కాబట్టి ఆ పరిచర్య ద్వారా ఏం కలుగుతుందంటే తన జీవనోపాధిని దేవుడు మెరుగు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అని చెప్తాం. అందుకే మీరు గుప్పిలు విప్పినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి గుప్పిలు దేవునికి ఇస్తున్నారు, ఆయన మరలా తిరిగి అదే గుప్పిలు మీకు ఇప్పడానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ లేవి గోత్రికులను పోషించడానికి దేవుడు 11 గోత్రాల ప్రజలని, అనగా ఇశ్రాయేలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కదండి. యాజకులు అంటే ఎవరంటే లేవి గోత్రానికి చెందినవారు కనుక వారిని పోషించాల్సిన బాధ్యత ఎవరిది అంటే 11 గోత్రాలుగా ఉన్నటి విశ్వాసులు అంటే మీరు. 11 గోత్రాలకి వచ్చినటువంటి స్వాస్థ్యం, దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యముల నుంచి మొదటి భాగాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణగా మనము అర్పించినప్పుడు ఆ అర్పణ మీద అధికారము ఒక లేవీలకు తప్ప మరెవరికి ఉండదు అని చెప్తున్నాను. అందుకే సేవకుడికి ఇచ్చుటలో మీరు ఇసుకు చెందవద్దు. మొదటిగా ఆయన అంటున్న మాట పాత నిబంధన పాఠ్యభాగం రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదట తీసి నా యొద్దకు తీసుకురమ్ము, తరువాత నీకును నీ బిడ్డలకు అప్పములు చేసుకునను. చూడు, ఇక్కడ ఏమంటున్నానంటే సేవకునికి మొదట ఇస్తున్నది నీ భాగము, దేవుని యొక్క భాగం. అది
నీవు 100 ఎకరాలు సంపాదించిన, 1000 రూపాయలు జీతం వచ్చినా, లేకపోతే 1,00,000 రూపాయలు జీతం వచ్చినా, మొదటిది మాత్రము దేవునిదే కదండి, దేవునిది. అననయ సపెర్లాగా మీరు దాచుకోవద్దు, దేవునికి ఇవ్వండి. వారు పొలము అమ్ముకుని దాచుకున్నారు కానీ ఏమైపోయారంట, వాళ్ళు దాన్ని అనుభవించలేకపోయారు. దాచుకున్న సొమ్ముని అనుభవించలేకపోయారు. కానీ పరిశుద్ధాత్మను వారు మోసపుర్చారు. వారు ఇరువురు కూడా ప్రాణాలు విడిచిపెట్టేశారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, మొదటిగా ఎవరి ద్వారా దేవుడు ఒక వ్యక్తిని పోషిస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడగా ఏలియా కాకుల ద్వారా మొదటిగా భోజనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని సేవకుడైన ఏలియాను దేవుడు కరువు సమయంలో విడిచిపెట్టక మరువక ఏం చేశాడా, పోషించే విధానముగా ఆయన ఆశ్చర్యంగా చూసినట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యంగా చేస్తాడు. సేవకుల్ని పోషించడంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ దినము లేదు అనుకోవడానికి లేకుండా సహాయం చేసేవాడు దేవుడే. ఎందుకంటే దేవునిపై ఆధారపడినటువంటి లేవి గోత్రికులైన సేవకులు వారు మనుషుల మీద ఆధారపడి రారు. దేవుని పరిచర్య చేయడానికి, దేవునికి వాక్యాన్ని ప్రకటించడానికి, దేవునికి స్వార్థను ప్రకటించడానికి, అనేకులకు మాదిరికరముగా ఉండడానికి, మీ కొరకు అనుదినము ప్రార్థన చేయడానికి, ఆయన ద్వారా మీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన తన సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడే తప్ప బ్రతకడానికి సేవకులు రాలేదు. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, బ్రతకడానికి వచ్చే సేవకులు వేరుగా ఉన్నారు. వారు దేవుడు వారిని పంపలేదు. వారి గోత్రం ఏదో దేవునికే తెలియదు కదండి. చాలామంది ఈ దినాల్లో సేవకులు బయలుదేరారు. ఎలా బయలుదేరారంటే, 2 మాటలు నేర్చుకున్న తర్వాత వాటి మొట్టమొదట పరిచర్య ఎక్కడ ప్రారంభిస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, బెడ్ మీద ఉన్న వారికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే క్రైస్తవులకి చాలా ఆశ కదండి. ఏదో ఒక సమయం ముందు దేవుడు ముట్టకపోతాడా, నాకు స్వస్థత జరగకపోతుందా అని సెంటిమెంట్తో అక్కడికే వెళతారు, అక్కడే ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఎంత కానుకైనా తీసుకుంటారు. హాస్పిటల్లో అన్ని వార్డులు తిరుగుతూనే ఉంటారు. కానీ అది కేవలము బ్రతుకు తెరువుకు చేసినటువంటి పరిచర్య. కానీ దేవుడు అలాంటి వారిని ప్రోత్సహించలేదు, అలాంటి వారిని పంపలేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య వేరుగా ఉన్నది. అమ్మాయి పడుకుందా? అమ్మాయి పడుకుందా? లే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఇక్కడ ఒక పేద యెదవరాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అక్కడ సేవకుని పంపించాడు? చూడండి, ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు చక్కని మాట అంటున్నాడు. 17వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడు నీకు ఆహారము తెచ్చినట్లుగా నేను కాకోలములకు ఆజ్ఞాపించుతిని అని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దాను నదికి ఎదురుగా నుండి కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడికి కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, మరి అస్తమందును రొట్టెను మాంసమును అతని ఎదుకు తీసుకుని వచ్చుచూ ఉండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కదండి. అతడికంట దేవుడు మంచి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎవరి ద్వారా? కాకుల ద్వారా కదండి. కాకులు అంటే ఎలాంటి అండి? అవి చెడ్డ వాటిని పీక్కు తినేటువంటి వాటికి శుద్ధీకరణ లేదు, పవిత్రత అనేది లేదు. అలాంటి నీచమైన కాకులను గురించి దేవుడు చాలాసార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ కాకులకే దేవుడు ఆజ్ఞాపించాడు కదండి. ఒక కాకోలం అంటే చాలా కాకులు ఉన్నవి, వాటికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు అవి ఏంటంట, కళేభరాల మీద మాంసము, కుళ్ళిపోయిన మాంసము తినేటువంటి కాకులు ఉపవాసం ఉన్నవి కదండి. ఏలికి ఆహారము పెట్టేంత కాలము అవి ఎక్కడ కూడా కళేభరాల మీద మరి ఆ మాంసము తినలేదు. ప్రతి దినము ఉదయము సాయంకాలము అవి స్నానము చేసి పరిశుద్ధముగా అవి ఉండి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆ మాంసమును, రొట్టె ముక్కలను ఎవరికి పెడుతుందంటే ఏలీకు దగ్గరికి తీసుకొచ్చి కదా
కెరీతి వాగు దగ్గర ఉన్నటి ఆయనకి పెట్టి పోషించుకుంటూ వచ్చేసినాయి ఫ్రెష్ ఆహారం. దేవుడు చెప్పిన ప్రకారమే కాకులు లోపడ్డాయి, కానీ మనుషులు లోపడలేదు. కాబట్టి కాకులు ఎలాంటి అంటే జ్ఞానము కలిగినవి, దేవుని మాటకి లోబడి ఉన్నవి కనుక కాకుల ద్వారా ఏలియను కొంతకాలం అక్కడ పోషించబడ్డాడు. కానీ దేవుడే వాగుని వెండజేశాడు. కారణం ఏంటి? ఈ వాగు చక్కగా మరి నీటితో ఉన్నది, నింపబడి ఉన్నది. హాయిగా మాంసం తెస్తున్నాయి, రొట్టె ముక్కలు తెస్తున్నాయి, హాయిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు. నిద్ర లేకుండానే కరెక్ట్గా భోజనము రెడీలో ఉంటుంది. లేచిన వెంటనే ఫ్రెష్ ఆహారం చక్కగా తింటున్నాడు, పడుకుంటున్నాడు. మరలా ఆయనకి పని కావాలి కదండి. దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది. అందుకే నేను ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తిమంతుడను. ఏదైతే మనుషులకి అసాధ్యం అనుకుంటాడో అది సాధ్యము చేయడానికి వచ్చినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ అవసరత, ఏలి అవసరత ఎవరికి ఉందంటే, సారేపతి అనే గ్రామంలో ఒక ఎదవరాలు ఉన్నది. ఆమె కొంచెం భోజనమే ఉంది, కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ నూనె పిండి అయిపోతే వారికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రతకడానికి ఈ ఒక్క రొట్టె మొక్కతోనైనా బ్రతకొచ్చని ఆశపడిన తల్లి ప్రేమ బిడ్డలకి పంచాలని చాలా ఆశపడింది. చూడండి, ఇక్కడికి పంపించాలంటే ఎక్కడ అవసరత ఉంది అనగా సారేపతి అనే గ్రామంలో ఉన్నటువంటి ఎదవరాలకి అవసరత ఉన్నది. ఏలియను పోషించడానికి కాకులున్నవి. కాకులను ఏం చేశాడు? బ్రేక్ చేసేసాడు. వాటర్ని ఏం చేశాడు? బ్రేక్ చేసేసాడు. అతను లేపి ఎక్కడ పంపించాలో అక్కడికే పంపించి ఆయనతో మాట్లాడుతున్నాడు. నిన్ను పోషించడానికి నేను ఒక స్త్రీని ఏర్పాటు చేశాను. చూడండి, ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8-9 వచనాలలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక ఎదవరాలకి నేను సెలవిచ్చి తిని. కదండి, దేవుడు చెప్పాడా? అమ్మా, నా సేవకుడు వస్తాడు, మీరు భోజనం పెట్టమని చెప్పలా. చెబితే భోజనం పెట్టేది కాదేమో, అయ్యా నాకే లేదు ఆయనకి పెట్టదని కదండి. ఈనాడు మనము సేవకుల్ని ఇంటికి పిలవడానికే భయపడుతున్నాం కదండి, అనుమానిస్తూ ఉంటాం. దేవుడి పరిచర్య చేసేవాడిని అనుమానిస్తే మనమే అనుమానించినట్టు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం హెచ్చరిక చేస్తుందంటే ఆమెకి ఒక ఎదవరాలకి నేను సెలవిచ్చి తిని అని చెప్పాడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంటే సారేపతి అనే గ్రామానికి బయలుదేరి వెళుతుంటే ఆమె కూడా ఆకలి బాధను తట్టుకోలేక, బిడ్డల యొక్క వేదన వినలేక, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, వాటిని రొట్టె ముక్కలు చేసుకోవాలని ఆమెంట ఆ గవిని దాటి బయటికి వస్తూ ఉండగా ఎదురుపడ్డ వ్యక్తితో అన్నాడమ్మా, నాకు కొంచెం దాహంగా ఉన్నది అని చెప్పాడు. దాహముగా ఉన్నది అంటున్నాడు ఆయన. చూడు, ఇక్కడ ఏమన్నాడు? 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనాన్ని, అందుకు ఆమె, నీ దేవుడనే యెహోవా జీవము తోడు, చాలు 10వ వచనం చదువుకుందాం. అందుకతడు లేచి సారేపతి పోయి పట్టణపు గవనెద్దుకు రాగా ఒక ఎదవరాలు అచ్చట కట్టెలు వేరుకుంటూ చూసి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనిను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని చెప్పాడు. మొట్టమొదటిగా నీళ్ళు అడిగాడు, నీళ్ళతో సరిపెట్టుకోలేదు. మరలేమంటాడంట, అటు వెళుతూ ఉండగానే మరలా పిలుస్తున్నాడమ్మా, నాకు బాగా ఆకలిగా ఉన్నది, కొంచెము ఒక రొట్టె ముక్క తీసుకుని రామ్మా అంటుంటే ఆమె మాట్లాడుతుంది, అయ్యా నా బిడ్డలు సావకుండానట్లుగా నా ఇంటిలో కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది, నా బిడ్డలు సావకుండానట్టుగా ఒక అప్పము తీసుకొచ్చి వాళ్ళకి పెట్టాలని కట్టెలు ఎరుకోవడానికి వచ్చానయ్యా అంటుంటే ఆయన అంటున్నటువంటి మాట 13వ వచనం అంటున్నాడు కదా, అన్నాడు 13వ వచనం అంటూ, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు కదండి, భయపడవద్దు, ఈ ఒక్క మాట చాలండి, భయపడవద్దు అన్నాడు.
అంటే రేపటిని గురించి ఆలోచన చేయవద్దు, ఈ దినం గురించి నీ భయపడవద్దు. కనుక భయపడకుండా నీ వెళ్ళి మొదటగా నేను చెప్పినది చెయ్యి అన్నాడు కదండి. ముక్కు మొక్కలేని వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనకి భోజనం పెట్టాలంటే మనసు వచ్చేదండి, రాదు. కానీ ఈయన సేవకుడని ఈమెకి తెలియదు. కానీ దేవుడు మాత్రము ఈమె దగ్గరికి పంపిస్తానని చెప్పాడు తప్ప దేవుడు మాత్రము ఆమెతో ఏ మాట చెప్పలేదు. ఎందుకంటే ఆమె అవస్థతలో ఉన్నది, ఆమె అక్కర్లో ఉన్నది, ఆమె మరణానికి దగ్గరలో ఉన్నది, పోషణకి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఆమెను పోషించడానికి దేవుడు సేవకుడైన ఏలియాను అక్కడికే పంపించాడు. ఆ పంపించడానికి గల కారణం అంటే ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాటని మనం చూసినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. 14-15 వచనాల్లో చదువుకున్నప్పుడు, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనిను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాటను చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినాలు భోజనము చేస్తూ వచ్చేది కదండి. ఇక్కడ కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. కానీ మొదటి భాగం ఎవరికి ఇచ్చిందామే? మొదటి భాగం ఎవరికి ఇచ్చింది? భయపడవద్దు అన్నాడు ఆయన. నీ పిల్లలకు పెట్టకుండా నాకే ఇవ్వన్నాడు ఆయన. మొదటి భాగం మనల్ని అడిగే, నేనే వచ్చి అడిగాను అనుకోండి, అమ్మ మీరు ఎవరు తినొద్దు, మొదట నాకు పెట్టండి అంటే పెడతారా? పెట్టరు. పెడితే మా ఆయన ఊరుకోడమ్మా అంటాడు కదండి. మేము పెడితే మా ఆయన ఒప్పుకోడు కదండి. కాబట్టి క్రీస్తునందు ప్రింటింటి వల్ల సేవకునికి మొదటిగా కదండి, మొదటి అప్పమ్మను ఆమె భయపడుతుంటా ఉండగా సేవకుడు మీరు భయపడవద్దు అని చెప్పాడు. ఈ భయపడవద్దనే మాటలోనే చాలా అర్థాలు ఉన్నాయి. అందుకే మీరు దేనికి భయపడవద్దు. ఎందుకు భయపడాలి మనము కదండి? దేవుని పరిచారిక చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాము, ఈ దినము లేదని భయపడాల్సిన పని లేదు. దేవుడే మీ ద్వారా సహాయము చేస్తాడు. ఒకవేళ మీరు చేయకపోయినా కాకుల ద్వారా సహాయము చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మొదటిగా సేవకునికి మొదటి భాగాన్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు అంట మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నాడు, మొదటిగా ఇచ్చినట్టు నీకేమీ తక్కువ కాలేదు కదండి. తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఎప్పటి వరకు అంట? మరలా భూమి మీద వర్షము కురిసేంత వరకు కదండి. అందరికీ కరువు వచ్చింది, కానీ ఆ కుటుంబానికి కరువు రాలేదు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించడానికి ఒక సేవకుని దేవుడు వారి కుటుంబానికి దగ్గర చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే సేవకునికి ఇవ్వడంలో మీరు ఇసుక చెందవద్దు అని చెప్తున్నాను. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చాలు చూడండి, ఇక్కడ రెండవ విషయానికి నాకు సేవకుని గణపరచడం కదండి. సేవకుని గణపరచడం, ఇప్పుడు గణపరచడం కాదు, ఏం చేస్తామంట? తిడతం ప్రారంభం చేశారు కదండి. తిడతము, నిందించడం, అవమానపరచడం, ఇవే మనం. నిజముగా మీరు క్రైస్తవులైతే, నిజముగా మీరు దేవుని బిడ్డలైతే, నిజముగా మీరు దేవుని నమ్మిన వారైతే, నిజముగా దేవుని యొక్క వాక్యము తెలిసిన వారైతే, నిజముగా మీరు ఆత్మీయంగా ప్రార్థన చేయించిన వారైతే సేవకుడిని ఎవడు నిందించడు, ఎవడు దూషించడు, ఎవడు అవమానపరచడు. కానీ అతను ఘనపరచాలి. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ప్రేమించిన వాడిని నేను ప్రేమిస్తాను, నిన్ను దూషించిన వాడిని నేను దూషిస్తాను, నిన్ను అవమానించిన వాడిని నేను అవమానిస్తాను, కానీ నువ్వు మాత్రం ఏమీ మాట్లాడవద్దు అని చెప్పాడు. నువ్వు మాత్రం ఏమీ మాట్లాడవద్దు. కానీ సేవకుల్ని ఎంతమంది దూషించినా మరలా తిరిగి వారిని దూషించరు, వారిని ప్రేమిస్తారు.
వారి కొరకు ప్రార్థన చేస్తారు. వారు చల్లగా ఉండాలి, వారికి మంచి ఆరోగ్యాలు కావాలి, వారి కుటుంబాలు బాగా ఉండాలని సేవకుని ప్రార్థన అనగా దీవెనలు వారి మీదకి కృమ్మరిస్తూ ఉంటాడు. అవే దేవుని యొక్క ఆశీర్వాదాలు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ గణపరిచింది. ఎలాగో గణపరిచింది అంటే, బేతనియా గ్రామం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి చాలా 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 ఇష్టం. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరియా, మార్తా కదండి, సహోదరుని లాజరు. ఆయన యెరూషలేముకి వెళ్ళాలంటే బేతనియా గ్రామాన్ని దాటి రావాలి. బేతనియా గ్రామాన్ని దాటి రావాలంటే ఆ గ్రామానికి రాంగల్నే ప్రభు ఆగిపోతాడు. ఒక రాత్రి వాళ్ళతో గడపాలని ఆయన ఆశ. సువార్త ప్రకటించుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చి యెరూషలేముకి వెళ్ళాలంటే మొదటిగా బేతనియా గ్రామానికి ఆయన ఉండాలి. శిష్యులు చాలాసార్లు ఆయన అపార్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు, ఎందుకని ఈయన ఖచ్చితంగా ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాడు కదండి. మనం కూడా ఎవరైనా సేవకులు ఒకసారికి 2 సార్లు మీళ్ళకి వస్తే పక్కోళ్ళు మాట్లాడే మాటలు ఇవే, పనికిమాలిన మాటలు కదండి. వాళ్ళ మనసు చెడిపోయింది, ఎదుటి మనసు కూడా చెడగొడతారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని స్వార్థ వారు వింటూ ఉన్నారు. ఆహ్వానించిన మార్త ఉంది కదండి. ఇక్కడ దేవుని స్వార్థ వింటున్నటువంటి మరియా ఉన్నది. ఆయనకి సహాయం చేయడానికి లాజరు ఉన్నాడు. కనుక ముగ్గురు కూడా దేవుని సన్నిధానం, దేవునికి పరిచర్య చేయడానికి, ప్రేమించడానికి వారు ఇష్టపడిన వారు. అందుకే కదండి, మనం కూడా అయితే ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేమతో పలకరిస్తే ఒక గంట సేపు కూర్చుంటాం. పలకరిరా అనుకుంటే గంట కాదు కదా, 5 నిమిషాలు కూడా మనం ఉండలేము కదండి. సేవకుని ప్రేమగా పలకరించండి, ఆదరించండి. సేవకుల్ని గణపరిచినప్పుడంట మీ ఫలము అధికమవుతున్నది. ఎక్కడ? పరలోకమందు. ఇక్కడ కాదు, ఇక్కడ అధికం కాదు, పరలోకములో మీ ఫలము అధికమవుతున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఈమె ఎలాంటిది అనేది మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మరియా, ఆమె సహోదరుడు మార్తా మరియు సహోదరుడు లాజరు, ఈ మాటల ద్వారా మరియకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత ఏంటంటే, మరియా యేసుక్రీస్తుకు చేసిన కార్యం ఏంటంటే అత్తరు పూసిందంట. అత్తరంటే మామూలు అత్తరు కాదు, 300 దీనారాలు. 300 దీనారాలు సంపాదించాలంటే సంవత్సర కాలం పడుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక దీనారం కూలి. మనకి ఉంది 365 దినాలు, అంటే ఒక సంవత్సరం. ఈ 65 దినాలు పండగలు కదండి, చాలా పండగలు వస్తూ ఉంటాయి. ఆ పనులకి ఎవరు వెళ్ళరు. పండగలప్పుడు పనులకి వెళ్ళరు, మనం వెళ్తాం. క్రిస్మస్ పండుగనే వెళ్తాం, కానీ ఎవరు పండగలకి పనులకి వెళ్ళరు. అలాగే ఈ స్త్రీ కూడా 365 దినాలు సంవత్సరానికి ఉంటే 65 దినాలు పండుగల ద్వారా ఆమె పనికి వెళ్లకుండా 300 దినాలు మాత్రమే పనికి వెళ్ళింది. అంటే ఆమెకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీనారం చొప్పున 300 దీనారాలు ఎవరికి ఖర్చు పెట్టింది? ఆమె దేవునికే ఖర్చు పెట్టింది. ఆమెను గురించి ఆలోచన చేయలేదు, తన కుటుంబాన్ని గురించి ఆలోచన చేయలేదు. 65 రోజులు వ్యర్థముగా పండుగలు జరుపుకున్నారు, అయిపోయింది. కానీ 300 దినాలు దేవుని కూలి పనిచేసింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీనారాన్ని సంపాదించింది. ఈ 300 దీనారాలు బట్టి ప్రభుకి అత్తర కొనేసిందాం. అంటే మొదటి భాగాన్ని ఎవరికి ఇచ్చిందంట? ప్రభుని ఇచ్చి ఆయన్ని గణపరుస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రింటంటే వారలారా, అందుకే అన్నాడు, మరియు తీసుకువచ్చిన అత్తరం యొక్క విలువ 300 దీనారాలు కదండి. రోజు కూలి వారికి ఒక్కొక్క దీనారం చొప్పున వేసుకుంటే 300 దీనారాలు. ఆనాటి కాలంలో పండగలు, విశ్రాంతి దినాలు కలిపితే 65 రోజులు గడిచిపోతే 300 దినాలు అనగా 300 అంటే ఒక సంవత్సరము. సంవత్సరం అంతా కష్టపడినటువంటి ఆ కష్టము దేవుణ్ణి అభిషేకించింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె అభిషేకించదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సేవకుని గణపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవకుడిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి అందుకే అన్నాడు, ఆయన్ని ఏం చేసినట్ట? అభిషేకించింది, అత్తరతో ఆయన్ని అభిషేకించినది అని చెప్తున్నాడు.
300 దీనార్లు అచ్చా జటా మాంసి అనేటువంటి విలువైనటువంటి అత్తరు, సువాసన ఎదజల్లేటువంటి అత్తరు ప్రభువుకి తెలుసు కదండి. ఇది ఎంత కష్టమో తెలుసు ప్రభువుకు తెలుసు. ఆమె ఎంత కష్టపడిందో తెలుసు. ప్రతి దినము రెక్కల ముక్కలు చేసుకుని ఒక్క దీనారాన్ని సంపాదించుకుంటే 300 రోజులు కష్టపడినటువంటి ఈ అత్తరు ఆయన పాదాల మీద పూస్తుంటే ఆయన చాలా చాలా సంతోషపడ్డాడు కదండి. మనం ఏమనుకుంటాం యోధ అంటున్నాడు వ్యర్థముగా కదండి, వ్యర్థముగా దాన్ని ఖర్చు పెడుతున్నారు. పేదవాళ్ళకి ఇస్తే బాగుపడతారు కదండి. పేదవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ ఈ కార్యము మరలా తిరిగి రాదు అని చెప్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఏమన్నంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనాన్ని చదవమ్మా. చాలు కదా. నన్ను గణపరచు వారిని నేనేం చేస్తానంట, గణపరుస్తాను. నా సేవకుని ఎక్కడైతే మీరు గణపరుస్తారో నేను మిమ్మల్ని అక్కడే గణపరుస్తాను కదండి. ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే వెతకాలి. అది దొరికేంతవరకు వెతకాలి. దేవుని అన్న మాట ఏంటంటే, నా సేవకుని మీరు గణపరిచిన దినాన నేను మిమ్మలను గణపరుస్తాను. ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనము వెళుతూ ఉంటాం. అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి గణపరచండి. ఇట్టి విధముగా గణపరుస్తున్నావా, మరి నీవు గణపరచబడతావు. ఎవరిస్తారంట కదండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇవ్వడానికి సేవకులు మీ వారసులా కదండి. కానీ ఇవ్వాలి. దేవుడు చెప్తున్నాడు ఇవ్వాలి. ఇచ్చిన దినాన, ఆయన గణపరిచిన దినాన నేను మిమ్మలను గణపరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ 10 ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచి మన సండే స్కూల్ నుంచి పాటిస్తున్నాను. ఇంకా నాకేమీ కొద్దుగా ఉంది, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏం కొదువు ఉందంటే, నీ ఆస్తి అంతా పేదలకి ఇచ్చి నీవు నన్ను వెంబడించాడా? చిన్నబుచ్చుకున్నాడు. అరే, నేను ఇంత కష్టపడి సంపాదించానే కదండి, ఇంత కష్టపడి చెమటోడ్చి తిండి తిప్పలు లేకుండా ఇంత ఆస్తిని సంపాదిస్తే ఈ ఆస్తిని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటే నాకేంటి లాభం, నాకెందుకంటే ఈ బాధ. అందుకే తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు కదండి. ధనవంతుడు పరలోక రాజ్యము చేరడము దుర్లభం, ఒంటి సూది బెజ్జంలో దూరడము సులభమే కదండి. ఒంటి సూది బెజ్జంలో ఎలా దూరుతుందండి? సులభమని చెప్తున్నాడు దేవుడు. ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యానికి వెళ్ళడము కష్టం అని చెప్తున్నాడు. కానీ ధనవంతుడు అనగా ఆ ఒంటి అంట సూది బెజ్జంలో దూరడము చాలా సులభం. అది సులభంగా దూరచ్చు, కానీ ఇతను మాత్రము దేవుని రాజ్యానికి అర్హుడు కాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఈ స్త్రీ మరియా ఏం చేస్తుందంట, దేవుణ్ణి గణపరిచింది. సేవకుడిగా ఆయన్ని గణపరిచింది. ఆయన పాదాలకి తల నుంచి క్రింది వరకు అత్తరుతో ఆమె అభిషేకము చేసేసింది. కాబట్టి ఈమె కొనియాడబడిన స్త్రీ, కొనియాడబడినట్లుగా మనం చూడగలుగుతున్నామని చెప్తున్నాం. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వది పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా 13వ వచనమేనా? 13 3వ అధ్యాయం 13వ వచనం. అందుకని యోగ్యమైన
కార్యములు చేయటంలో విసుగు చెందవద్దు. ఏది యోగ్యమైన కార్యము, సేవకులు పనిచేయని అవసరం లేకుండా పోషింపబడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, బద్ధకస్తులై ఉన్నారు. వాళ్ళే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. సంఘాల దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట, సువార్తను ఇక్కడ కాపరి ఉంటాడు కానీ వాళ్ళు గృహాలకు వస్తారు. మీ దగ్గరకు చాలామంది వచ్చే ఉంటారు కదండి, చాలామంది వచ్చే ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఎవరు చేసినా ప్రార్థనే కదా అనుకుంటాం. కానీ ప్రార్థన అని అన్నాడు, వారిని నేను పంపలేదు. వారు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై ఉండాలి. ఒక సేవకుడుగా మరొకరు మీ గృహాలకు వచ్చినప్పుడు మీరు చెప్పవలసిన పని ఏంటంటే, అబద్ధ బోధకుల గురించి మీరు జాగ్రత్త పడండి అని ప్రభువే చెప్తున్నాడు. రెండవ రాకడలో, దేవుని యొక్క రాకడలో జరగబోయేదంటే సేవకులే మోసం చేస్తున్నారు, సేవకులే మనుషులను తప్పిదారి పెడుతున్నారు కదండి. ఒక సేవకుడు వచ్చి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మొన్నే నేను ఈ మాట విన్నాను. ఎక్కడో కాదు, మన పక్క సంఘమే, మన పక్కన పోస్పాడు. ఒక అమ్మ దగ్గరికి వచ్చి, ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి, అసలు ఆదివారం మీరు ప్రార్థనకి వెళ్ళకూడదమ్మా అని చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడు, కలువరి టెంపుల్ దగ్గరికి వెళ్తాడంట. ఒంగోలులో పెట్టారు కదా, కలువరి టెంపుల్ దగ్గరికి వెళ్తాడంట. మీరు నిజంగా మీకు బిడ్డలు పుట్టాలంటే, నిజంగా నీ గర్భఫలం రావాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, నీ గది తలుపులేసి నువ్వే ప్రార్థన చేయి, అప్పుడే నీకు గర్భఫలాన్ని కలిగిస్తాడు. అలా ఎన్ని దినాలు చేయాలి? అంటే దగ్గర 7 వారాలు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళకుండా నీ ఇంటిలోనే ఉండి కదండి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు కార్యాలు జరుపుతాడు. నేను అన్నాను, అన్న ప్రార్థన ఎక్కడ చేసిందమ్మా అన్న ప్రార్థన ఎక్కడ చేసింది? శిలోహ మందిరంలో కదా, దేవునితో కదా చేసుకున్నది. అయ్యా నాకు కొరతగా ఉన్నది, ఆ కొరత తీర్చు, నాకు మగబిడ్డని దయచేయి అని ఆయనతో నిబంధన చేసుకుని ప్రార్థన చేసింది. ఆమె గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. మరలా తిరిగి గర్భఫలాన్ని ఎక్కడికి వచ్చిందంట, శిలోహ మందిరం దగ్గరకే తీసుకొచ్చి ఆయనకే అర్పించి వెళ్ళిపోయింది. దేవాలయంకి వెళ్లకుండా నీకు గర్భఫలం ఎలా వస్తుంది? దేవాలయము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన, నీ మొర ఆలకించినటువంటి వాడు నీ గర్భఫలాన్ని కలిగిస్తాడు. ఇలాంటి తప్పుడు బోధలు నమ్మొద్దు కదా, తప్పుడు బోధలు నమ్మొద్దు. ఇంకోటి ఏంటంటే, నువ్వు అసలు లోదర సంఘానికి వెళ్ళకూడదమ్మా అని చెప్పాడంట. అసలు నువ్వు లోదర సంఘానికే వెళ్ళకూడదు. ఎవడు చూపైనా దీని మీదే పడిద్ది. ఎందుకంటే పెద్ద సంఘం, ఆసియా ఖండంలో అతిపెద్ద సంఘం ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం. 185 దేశాల్లో చరిత్ర కలిగిన సంఘముగా, ప్రఖ్యాతి కలిగిన సంఘం. దినము అభివృద్ధి అవ్వకుండా వెళ్తున్న సంఘాలు ఏమైనా ఉన్నాయంటే అది ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం. మార్టిన్ లూథర్ గారి యొక్క దయ కదండి, ఆయన కష్టం, ఆయన శ్రమ వ్యర్థము కాకుండా సంఘాలు దినదినము అభివృద్ధి అవ్వడానికి గల కారణాలు అవి అని చెప్తాం. అందుకే యోగ్యమైన కార్యాలు చేయటానికి మనము ఇసుకు చెందవద్దు. పౌలు గారు మాట్లాడుతున్నాడు, తెస్సలోనిక సంఘస్థులతో ఆయన మాట్లాడయ్యా, మీ మధ్యలో నేను ఎలాగూ బ్రతికానో, ఎలాగూ ఉన్నానో, ఎవరిని ఆశించకుండా నా ఆహారం నేనే తిన్నాను కదండి, ఎవరిని చేసాల్చకుండా నా ఆహారం నేనే తింటున్నాను తప్ప, నేను ఎలాగో ప్రవర్తించానో, నా ప్రవర్తన ఎలా ఉన్నదో, నా ఆలోచన ఎలా ఉన్నదో మీ అందరికీ తెలుసు. అయినా కానీ మీలో ఎవడనూ పని చేయకుండా భోజనము చెయ్యవద్దు. పని పాట లేనివాడికి భోజనం పెట్టకాకండి. పని చేయాలి. ఏ పని చేయాలంటే పురుషుడిగా, యజమానుడిగా ఉన్నప్పుడు కదండి, భార్యాబిడ్డలు పోషించవలసిన బాధ్యత కలిగినప్పుడు నీవు పని చేయకపోతే ఎవడ నీకు భోజనం పెడతాడు కదండి. బైబిల్ చెప్తున్నమాట అంటే పని చేయని వాడికి భోజనం పెట్టవద్దు. దేవుని పని చేస్తున్న పౌలు, నా ఆహారం నేనే తింటున్నాను, ఎవరిని నేను ఆశించటం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను కూడా ఏదైనా కుటుంబ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆలోచన చేస్తా, వీళ్ళకి అసలు ఉందా భోజనం లేదా, అంత మనకే పెడుతున్నారని నేను చాలా తక్కువ తినే వస్తా. కారణం ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తా. వాళ్ళు ఎంత కష్టపడతారు కదండి, కష్టపడి పలహారము, కానుక, మైక్ ఖర్చు, మళ్ళీ అందరికీ భోజనాలు పెడతారు. ఇంత ఖర్చు పెడుతున్నటువంటి వారికి భోజనం ఉంటుందా? దీని గురించి నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటా. సేవకుడికి పెట్టడానికి వాళ్ళు ఎంతో ఆశపడతారు, కానీ మనం వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి.
వారి కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం వారిని ఆశీర్వదించి బయటికి వచ్చేవారుగా మనం ఉండాలని చెప్తాం. అందుకే యోగ్యమైనది కానుగా యోగ్యమైన కార్యాలు చేయడానికి మీరు ఇసుకు చెందవద్దు. అనేకులకి మాదిరిగా నడుచుకున్నటువంటి పౌలు గారు ఆ సంఘముతో మాట్లాడుతున్నారు. నేను ఏ రీతిగా మాదిరిగా నడుచుకున్నానో మీరు కూడా ఆ రీతిగా మాదిరిగా నడుచుకొనండి. అలా నడుచుకున్న దినాన ఆయన చక్కని మాట అంటున్నాడు. 11వ వచనాన్ని చదువుకుందాం. చాలా ఏమన్నాడు, ఆ సంఘానికి వచ్చినప్పుడు అంట ఆయనకి బాధ కలిగిందంట. ఏమని? ఏ పని చేయకుండా అక్రమంగా నడుచుకుంటున్నారు. దేవుడు చెప్పిన పని చేయట్లేదు, మీరు అక్రమంగా నడుచుకుంటున్నారు, అక్రమంగా సంపాదించుకుని తిందాం అనుకుంటున్నారు. కానీ న్యాయముగా తినండి. తెల్లవారుజామున వెళుతున్నారు పాపం చాలా దూరం. నేను ప్రార్థన పెట్టినప్పుడు కదా, వెళ్ళి పాపం ఎక్కడికో వెళ్ళి నాట్లేసి వచ్చి కదండి, ఆ రూపాయితో వాళ్ళు కడుపు నింపుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి సంతోషం చాలా చాలా గొప్పది. వారి కష్టానికి దేవుడు ఫలితం ఇచ్చాడు కనుక తన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. అందుకే అన్నట్టే మీరు యోగ్యమైన కార్యంలో చేయటంలో ఇసుకు చెందవద్దు. దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు కార్యాభివృద్ధి ఎలా చేస్తున్నారంటే అప్పటికి ఆసక్తి కల వారై ప్రభు కార్యాభివృద్ధి చేయవారుగా మీరు ఉండాలి. ఆయన సేవకులను బట్టి సేవకురాలను బట్టి ఏం చేయాలంట? మీరు ఇచ్చుటలో ఇసుకు చెందవద్దు. ప్రతి దానిలో నుంచి మీరు మొదటి భాగాన్ని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వండి కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉందంటే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవునిది దొంగిలిస్తున్నారు, కైసరిది మాత్రము ఇస్తున్నారు కదండి. ప్రభు కూడా ఇచ్చాడు కైసరికి, ఇది కైసరికి ఇచ్చేసాడు. దేవునికి ఇవ్వండి. కాబట్టి దేవునిది, ఆ దేవుని సొమ్మును మీరు దొంగిలించవద్దు కదండి. మనము పోయిన వారం ఒక పాట పాడారు, దశమ భాగములన్నీ దేవునివి కదండి. వాటిని దొంగిలించవద్దు. దేవునికి ఇచ్చి మీరు శోధించడలా ఆకాశ వాక్యండలను దేవుడిప్పి పట్టజాలత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఈ కాపరులు ఆత్మీయ జీవితానికి మిమ్మల్ని నడిపించాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. తింటున్నారో తింటలేదో ఎవరికీ తెలియదు. సేవకుని దగ్గరకు వచ్చి అయ్యా మీకు జరుగుతుందా జరగట్లేదని ఎవరైనా అడుగుతారంటే ఎవరు అడగరు కదండి. ఎవరు అడగపోయినా ప్రభు అడుగుతూనే ఉంటాడు. ప్రభు సహాయము చేస్తాడు. ఒక గుప్పెలు మూస్తే 2 గుప్పెలు తెరిచేటువంటి దేవుని పని చేస్తున్నాం. దేవుడే మనకు సహాయము చేస్తాడు. మీరు పనికి వెళితే మీ కుటుంబాలు పోషించబడతాయి. నేను మీ కొరకు పని చేస్తే దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి కదండి. ఎప్పుడు కూడా చెయ్య ఇలా ఉండకూడదంట, చెయ్య ఇలా ఉండాలి కదండి. ఇలా ఉండాలి, గుప్పిలు ఇలా ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు. మన చేతులు నువ్వు పెట్టు నేను తింటా అనే దానిలో ఉండకూడదు. మనకి లేకపోయినా పెట్టే మనసు కావాలి, పెట్టే ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడంట అత్యధికమైన ఉన్నతమైన స్థానంలో నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే ఈ పేద ఎదవరాలు ఏం చేస్తానంట? మొదటి భాగము ఎవరికి ఇచ్చింది? సేవకునికి ఇచ్చింది కదండి. సేవకునికి ఇచ్చింది. కరువు కాలమందు తన కుటుంబం పోషించబడింది. రెండోదిగా మనం